బోరుగడ్డ అనిల్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సమయంలోనే ఈనాడు పత్రిక గురువారం బోరుగడ్డ అనిల్ గురించి ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త సారాంశం ఏంటి అంటే, ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో బోరుగడ్డ అనిల్ చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రస్తావించిన ఈనాడు పత్రిక, జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి నా వెనకాలే ఉన్నారు, ఆయనే నాకు బెయిల్ ఇప్పించారు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటికి రావడానికి ఏ న్యాయవాదుల బృందం అయితే పనిచేసిందో అదే న్యాయవాదుల బృందం నాకు బెయిల్ ఇప్పించింది. ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ న్యాయవాదుల బృందం ఏపీలో ఇద్దరి కోసం మాత్రమే పనిచేసింది. ఒకటి నేను, రెండు సీతారామాంజనేయులు అంటూ చెప్పారు. సరే, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇలా అన్నారు అని వార్త రాయడంలో తప్పు లేదు. కానీ ఈనాడు పత్రిక మరో సొంత వ్యాఖ్యను కూడా జోడించింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని నీచంగా మాట్లాడిన బోరుగడ్డ అనిల్ కుమార్ ని వైకాపా అధినేత జగన్ వెనుకేసుకు రావడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అని రాసింది. అంటే ఇప్పటికీ కూడా బోరుగడ్డ అనిల్ ని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని ఈనాడు పత్రిక తీర్మానించేసి తీర్పిచ్చేసింది. సరే, ఈనాడుది పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉంటుందని చెప్తారు కదా, ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఏం జరిగినా కూడా ఈనాడు వార్త మిస్ అవ్వదని చెప్తుంటారు కదా. మరి ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న ఈనాడు పత్రిక బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోరుగడ్డ అనిల్ కి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ఈ రాష్ట్రంలోని ప్రతి మీడియా సంస్థకు అధికారికంగా ఒక ప్రకటన పంపించింది. మరి ఈనాడు పత్రిక ఆ ప్రకటనకు సంబంధించిన వార్తను ఎందుకు రాయలేదు? సరే, బోరుగడ్డ ఇలా అన్నారని రాశారు, బాగానే ఉంది. చివరిలో ఆఖరిలో అయినా కానీ ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్తో తమ పార్టీకి సంబంధం లేదని వైసీపీ అధికారికంగా ప్రకటించింది అన్న విషయాన్ని ఈనాడు పత్రిక ఎందుకు రాయలేదు? రాయకపోగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిల్ని వెనకేసుకు రావడం పైన విమర్శలు వస్తూ ఉన్నాయని సొంత వ్యాఖ్యను ఈనాడు జోడించడం ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం ఏంటంటే, ఒకవేళ బోరుగడ్డ అనిల్ చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి తన సొంత న్యాయవాదుల బృందాన్ని ప్రత్యేకంగా బోరుగడ్డ అనిల్ కోసం దింపి బెయిల్ తెప్పించి ఉంటే ఆ విషయాన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ ఇలా బహిరంగంగా చెప్పరు కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఏమాత్రం ఇష్టం ఉన్నా, గౌరవం ఉన్నా, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిల్ కోసం అంత పెద్ద తన లీగల్ టీంను మొత్తం బరిలోనికి దింపి బెయిల్ ఇప్పించి ఉంటే ఆ కృతజ్ఞత ఉన్న వ్యక్తి అయితే ఇదిగో ఇలా జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత లాయర్ల బృందాన్ని పంపించి నాకు బెయిల్ ఇప్పించారు అని చెప్పి ఉండేవారు కదా, కాదు కదా. కానీ చెబుతూ ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో నష్టం చేయాలన్న ప్రణాళిక ఇందులో ఉంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అనుమానిస్తోంది. బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ వ్యాఖ్యలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేలాగే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వైసీపీలోని నాయకుల్ని వాడు, వీడు, కొవ్వు బలిసిందా, ఒళ్ళు బలిసిందా అని ఇలాంటి మాటలు కూడా వైసీపీ నాయకులను ఉద్దేశించి బోరుగడ్డ అనిల్ మాట్లాడుతున్నారు. బోరుగడ్డ అనిల్ మాట్లాడిన వ్యాఖ్యల్ని ఈనాడు పత్రిక లాంటి వాళ్ళు వార్తలు రాసి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిల్ వెంటే ఉన్నారంట, ఆయనే చెప్తున్నారు ఇంటర్వ్యూల్లో అని ప్రచురించడం బట్టి చూస్తూ ఉంటే ఇదంతా వైసీపీకి వ్యతిరేకంగా ఏదో మళ్ళీ కొత్త ఆపరేషన్ లా ఉంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం. ఇక్కడ ఇంకో గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈనాడు పత్రిక మరి ఎందుకు రాయలేదు, బోరుగడ్డ అనిల్ అదే ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా అన్నారు. అదేంటి అంటే, మొన్ననే నేను రిపబ్లిక్ పార్టీకి రాజీనామా చేశాను అని అన్నారు. అంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఉన్నానని చెప్పుకునేవారు ఆయన. కానీ ఆ పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ ఆయనకు మాకు సంబంధం లేదని ఇదివరకు ప్రకటించారు. కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో బోరుగడ్డ అనిల్ చెప్తున్నది ఏంటి, నేను మొన్ననే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాజీనామా చేశాను, త్వరలో వైసీపీలో ఏమన్నా నాకు జగన్మోహన్ రెడ్డి పదవి ఇవ్వచ్చేమో అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఆయన వైసీపీలో లేరు అన్నది అధికారికంగానే బోరుగడ్డ అనిలే ధృవీకరిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి లాయర్లను ఏర్పాటు చేసి అంత కష్టపడి బెయిల్ ఇప్పించి ఉంటే, బోరుగడ్డ అనిల్ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఈ విషయాలన్నీ బోరుగడ్డ అనిల్ బహిరంగంగా చెప్పి ఉండేవారు కాదు. ఆయన అంత అమాయకుడు కాదు. తాను ఏం చెప్తే ఎవరికి లాస్ జరుగుతుంది, ఎవరికి మంచి జరుగుతుందని లెక్కలేసుకోలేనంత అమాయకుడు ఏం కాదు. తాను చెప్తున్న ప్రతి వ్యాఖ్య వైసీపీకి డ్యామేజ్ చేస్తుంది అన్నది ఆయనకు తెలిసే ఉంటుంది. కానీ అలాంటి మాటలు బయట ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారంటే టార్గెట్ వైసీపీగా ఏదో వ్యవహారం నడుస్తోందా అన్న ఒక అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. అందుకే క్లియర్ కట్ గా ఒక ప్రకటన అయితే అధికారికంగా ఇచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.